రోడ్డు మీదకు కూడా వెళ్ళాడు. రోడ్డు మీద నుంచొని ఉంటాడు, సంత వీధిలో నుంచొని ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుంటారు, బాబు ఏం పేరు నీది? సార్ నా పేరు ఒరిజినల్గా సౌలు, నేను ఇప్పుడు పౌలు అని మార్చుకున్నా. ఎందుకు మార్చుకున్నావు? ఏం పని చేస్తావు? సార్ నేను ఒరిజినల్గా డేరాలు కుట్టుకునేవాడిని, కానీ నాకు వేరే పని ఒకటి ఉంది. ఏం పనయ్యా? అదేనండి, డేరాలు కుట్టుకుంటూ వచ్చేటువంటి డబ్బుతో నేను ప్రభు గురించి మాట్లాడతాను. ఎవడా ప్రభు? సార్ ఆయన పేరు యేసయ్య అని ఆ విధంగా సువార్త చెప్పుతూ ఉండేవాడు. జార్జి గారి గురించి నాకు ఎక్కువ తెలియదు. జేమ్స్ స్టీఫెన్ గారు, మెర్సీ గారు ఒకటి రెండు విషయాలు చెప్పారు. ఏమనంటే, జేమ్స్ స్టీఫెన్ గారు చెప్పింది, మా నాన్నగారికి సువార్త చెప్పింది జార్జి గారు అనేటువంటి మాట. ఎంఏ పాల్ గారికి సువార్త చెప్పింది జార్జి గారు అని. నేను అనుకుంటాను వీళ్ళకి పెద్ద పెద్ద మీటింగుల్లో ఏం మాట్లాడుండ్రో, వ్యక్తిగతంగా మాట్లాడుంటారు, వారితో సమయం గడుపుండి ఉంటారు. ఎంఏ పాల్ గారు కానీ జేమ్స్ గారు కానీ ఈరోజు గొప్ప పరిచర్య చేస్తున్నారు అని అంటే ఒక కారణం ఏమైండాలి తెలుసా? వాళ్ళు మాదిరిగా ఈయన్ని చూసుంటారు, మాదిరిగా చూసుంటారు. నిన్ను మాదిరిగా పెట్టుకొని ఇంకొక వ్యక్తి సేవ చేయాలి అనేటువంటి జీవితం నీకుందా? పౌలు భక్తుడు పరిచర్య కోసం ఎక్కడికైనా వెళ్ళిపోయేవాడు, ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయాడు. డిఎల్ మూడీ అనేటువంటి ఆయన 9వ క్లాస్ దాకే చదువుకున్నాడు. షికాగో అనేటువంటి పట్టణంలో గొప్ప పరిచర్య చేశాడు. 1,00,000 మందికి ఆయన బాప్తిసం ఇచ్చాడు. 1,00,000 మందికి బాప్తిసం ఇచ్చాడు ఆయన. అనేక పెద్ద మీటింగుల్లో ఆయన మాట్లాడాడు. అయితే ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఏంటి తెలుసా? ఎంత పెద్ద మీటింగుల్లో మాట్లాడినప్పుడు కూడా కనీసం రోజుకి 2 వ్యక్తిగతంగా సువార్త చెప్పందే నిద్రపోకూడదు. అది ఆయనకున్నటువంటి తాపత్రయం. రోజు రాత్రి పడుకునే ముందు ఆయన ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనలో ఆ రోజు ఎవరికైతే వ్యక్తిగతంగా సువార్త చెప్పాడో వాళ్ళిద్దరి పేర్లు పెట్టి ప్రార్థన చేసేవాడు. ఒకరోజు రాత్రి 11 అవుతుంది, ప్రార్థన చేద్దామని మోకరిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు ఎవరికి సువార్త చెప్పాడో గుర్తుకు రాలేదు. కొద్దిసేపు ఆలోచించాడు, అర్థమైంది ఆ రోజు ఎవరికి సువార్త చెప్పలేదని. చటుక్కన లేచిపోయాడు. 11 గంటలకి లేచిపోయాడు. రాత్రి 11 గంటలకు లేచిపోయాడు. బయటకు వచ్చేప్పటికి పెద్ద వర్షం కురుస్తుంది. ఆయన ఓ పని చేశాడు, ఒక గొడుగుని ఎత్తిబెట్టి పెట్టుకొని తెలివిగా ఇంకో పని చేశాడు. ఇంకో గొడుగు సంకంలో పెట్టుకొని ఒక గొడుగు నెత్తి మీద పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక ఆయన తడుస్తూ ఉంటే, సార్ ఎటే వెళ్తున్నారు అని అన్నాడు. అంటే ఒక పేట పేరు చెప్పాడు. అవునా, నేను కూడా అటే, నా దగ్గర 2వ గొడుగు ఉంది, ఇదిగోండి అని గొడుగిచ్చాడు కదా అని ఆయన చాలా సంతోషంగా నడుస్తూ ఉంటే పక్కన నడిసే డిఎల్ మూడీ ఖాళీగా ఉండలేదు. నేను గొడుగు మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా అని యేసు ప్రభు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల సువార్తని చెప్పేశాడు. మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాడు. వెనక్కి వస్తుంటే ఇంకోటి తగిలాడు. వాడికి గొడుగిచ్చాడు, వెనక్కి వచ్చేసాడు. వాడికి కూడా సువార్త చెప్పాడు. 2వ వ్యక్తి చిరాకు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అతను గొడుగిచ్చేసి, నీకు ఇంకా వేరే పనేమి లేదా? ఇంగ్లీష్లో బాగుంటుంది, డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ డ్యూటీ? నీకు ఇంకా వేరే పని లేదా అని అంటే డిఎల్ మూడీ అన్న మాట ఏంటి తెలుసా? ఇదే నా పని సార్, ఇదే నా పని, ఇదే నా బాధ్యత, ఇదే నా పని, ఇదే నా బాధ్యత అని అన్నాడు. ఎంతమంది సేవకులు ఇలా ఆలోచించగలరనే? నీ పక్కన కూర్చున్న వాడికి సువార్త చెప్పాలని, నువ్వు ప్రయాణం చేసేటువంటి వ్యక్తితో సువార్త చెప్పాలని,